వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ఎచ్చెర్ల మండలం అక్కివలసలో నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలువురు కీలక నేతలు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతలు చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ ఎంపీటీసీ మజ్జి గౌరీ, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారికి నామినేషన్ పత్రాలు అందించిన ధర్మాన ప్రసాదరావు. బుధవారం సార్వత్రిక ఎన్నికలు 2024కి సంబంధించి శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్యకి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ధర్మాన ప్రసాదరావు అందించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థిగా బెందాల అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే బెందాళం అశోక్ నామినేషన్ వేశారు. ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సుదర్శన్ దొర వద్ద తన నామినేషన్ దాఖలు చేశారు. డమ్మీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అశోక్ సతీమణి నీలోత్పల కూడా నామినేషన్ వేశారు. భారత రాజ్యాంగాన్ని మరియు విధేయతను కలిగి ఉంటారని మరియు భారతదేశ ప్రమాణంతో ఈ సందర్భంగా బెందాళం అశోక్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు పల్లెల్లో తమకు నీరాజనాలు పడుతున్నారని, టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలంతా సిద్దంగా ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ తారీఖు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇచ్చాపురం నియోజకవర్గానికి మరి నామినేషన్ వేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 2 సార్లుగా అంటే 2014లో అలాగే 2019లో కూడా ప్రజలందరి ఆశీస్సులతో ఘనమైనటువంటి విజయం సాధించాం. మరొక్కసారి 3వసారి బరిలోకి దిగుతూ హ్యాట్రిక్ సాధించే దిశగా మా టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు చూపించినటువంటి అనుభవం మాకుంది. కొత్తగా ఈరోజు జన సైనికుల ఉత్సాహం మాకుంది. అలాగే బీజేపీ శ్రేణుల తాలూకా సంపూర్ణమైనటువంటి మద్దతు మాకుంది. గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలియజేసినట్లే 2014 నుంచి 2019 వరకు ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక స్వర్ణ యుగమని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేసినటువంటి బ్రిడ్జిలు గాని, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెచ్చినటువంటి కార్యక్రమాలు గాని, అలాగే మత్స్యకార సోదరులకు గాని, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు గాని, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరుస్తూ సంక్షేమం, అభివృద్ది 2 కళ్లలాగా ఆ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భం. మరి 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అరకొర సంక్షేమం ఇస్తూ అభివృద్ది పూర్తిగా లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. క్యాంపెయినింగ్ లో మేము ఏ గ్రామంకు వెళ్లినా, ఏ గడపకు వెళ్లినా ప్రతి ఒక్కరు కూడా ఎదురొచ్చి తిలకం దిద్ది మా అందరికీ హారతులిచ్చి మరీ స్వాగతం పలికి ఇక కొన్ని రోజుల్లో మాకు ఈ శని విరగడవుతుంది అని చెప్పి మాకు చెప్తుంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు జనసేన అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి ఉమ్మడిగా మేమందరం కూడా కృషి చేస్తాం.
ఖచ్చితంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మరొకసారి విజయకేతనం ఎగురవేసి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి చేరిన మెండ బాదం నాయుడు మరియు 50కి పైగా కుటుంబాలు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరాపురం గ్రామం ఇచ్చేసిన ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తికి మరియు యువ నాయకులు బొగ్గు సునీల్ కి ఆ గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో గల వీధుల్లో వారు పర్యటించి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి కూటమి మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో టీడీపీని గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. మెండ బాదం నాయుడు, గొద్దు ఢిల్లీ, తావాడ నారాయణరావు తదితరులు ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి బొగ్గు రమణమూర్తి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పిరియా విజయ్ కుమార్తె శృతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ కుమార్తె పిరియా శృతి ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో గల 12, 13వ వార్డుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందు వరుసలు తీసుకొస్తారని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకుని ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పార్టీని వీడి బాబు సమక్షంలో టీడీపీలో చేరిన కీలక నేత తమ్మినేని భూషణ్ రావు. బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, నరసనపేట సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి, పార్లమెంట్ అధ్యక్షులు కోన రవికుమార్ అధ్యక్షతన పోలాకి మండల కీలక నేత మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ రావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ డోల జగన్, జలుమూరు జడ్పీటీసీ ప్రతినిధి మెండరాంబాబు, సర్పంచ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగ బావాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వారిని చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరియు నియోజకవర్గ అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో చేరినందుకు సంతోషమని భావిస్తూ అభినందనలు తెలియజేశారు. నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు. పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు నామినేషన్ సందర్భంగా నిమ్మాడ గ్రామదేవత అమ్మవారిని దర్శించి, కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లిని దర్శించి శ్రీకాకుళం పట్టణంలో విజయగణపతి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గౌతి శివాజీ, మాజీ ఎమ్మెల్యే కలమటి వెంకటరమణ, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి జెండాలు నినాదాలతో హోరెత్తిన ఇచ్చాపురం. ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే బెందాళం అశోక్ బుధవారం తన స్వగృహం నుంచి ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 30,000 మంది సైన్యంతో రాజపురం, కొజ్జీరియా మీదుగా ఇచ్చాపురానికి తరలివచ్చారు. ఎమ్మెల్యే అశోక్ దారి పొడవునా మహిళలు హారతులిచ్చి పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. భారీగా వచ్చిన శ్రేణులు కూటమి అభ్యర్థులతో రోడ్డు పొడవునా జనజాతరను తలపింపజేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SSNews.